హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ సారీ కంజీవరం కళ్యాణం పట్టు మేడం, వెడ్డింగ్ స్పెషల్. కంచి పట్టులోనే కళ్యాణం పట్టు వెడ్డింగ్ కలెక్షన్. ఓకే, మొత్తం 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారండి. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ పైన ఒక లేయర్ టైప్ లో మనకి జరీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మాత్రమే మనకి డిజైన్ అనేది వచ్చింది. ఈ పళ్ళు పార్ట్ లో దాంట్లో ఏంటంటే గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్, అంటే ఈ సారీలో మనకి కల్నేత కాంబినేషన్ వచ్చింది. లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేత ఇచ్చారు. దాంట్లోనే ఎల్లో కలర్ తో కొన్ని లీవ్స్, అలాగే అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని మనకి 6 to 7 బంచెస్ ని మిడిల్ పార్ట్ లో ఒక లీఫ్ వర్క్ టైప్ లో డిజైన్ చేశారనమాట. అలాగే పళ్ళులో ఎడ్జెస్ బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్స్ తోని మనకి మొత్తం కూడా డిజైన్ ఉంటుంది. మధ్యలో మాత్రం ఇట్లా జిగ్జాగ్ లైన్ ఒకటి, టెంపుల్ టైప్ లో డిజైన్ ఒకటి క్రియేట్ చేశారు. లైట్ కలర్ కాంబినేషన్ పైన మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ రావడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. కొంచెం బిగ్ సైజ్ బోర్డరే తీసుకున్నారు. కాకపోతే మనకి ఏంటంటే లైట్ కలర్ కాంబినేషన్ పైన జరీ వచ్చేసరికి డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా ఈ పట్టు శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే క్రాస్ లైన్స్, ఎప్పుడు కూడా మనకి క్రీపర్స్ తో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ ఇస్తూ ఉంటారు కదా, ఈ శారీలో కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. కాకపోతే ఏంటంటే క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని, అంటే ఒక లైన్ వచ్చేసరికి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇంకొక లైన్ వచ్చేసరికి ఒక లేయర్ మనకి జరీ ఇచ్చారు. ఇక కల్నేత బ్యాక్గ్రౌండ్ పైన మనకు ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు, ఒక క్రాస్ లైన్ లాగా. తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బంచెస్ని ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్ అండ్ 2 డిజైన్స్తో మనకి ఆల్టర్నేట్గా టోటల్ శారీ అంతా కూడా, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కవర్ చేస్తారనమాట. ఇట్లా బ్లౌజ్ డిజైనర్ బ్రోకెడ్ స్టైల్, అంటే ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తం కూడా సేమ్ కలర్ కాంబినేషన్ పైన కల్నేత బ్యాక్గ్రౌండ్ పైన చిన్న చిన్న డైమండ్స్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. మొత్తం జరీతో ఇచ్చారు. మనం ఇంకా సపరేట్గా వర్క్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే బోర్డర్లో కూడా మనకి సేమ్ బోర్డర్ అండి. శారీలో త్రూ అవుట్ శారీ అంతా 2 సైడ్స్ ఏ బోర్డర్ అయితే కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 19,995 రూపీస్. నెక్స్ట్ శారీ చంద్రపురి పట్టు. చంద్రపురి పట్టు పళ్ళు పాటు మొత్తం కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండే తీసుకున్నారండి. దానిపైన హెవీగా జరీ కనిపించేటట్లు ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్గా హెవీ జరీ కనిపిస్తుంది. ఇక్కడ మనకి చిన్న చిన్న బుట్టీస్ లాగా జరీ కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటలో మొత్తం కూడా జరీతో డిజైన్ చేసి దానిపైన మనకి రాణి పింక్ అండ్ మజంటా పింక్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో లోపల సన్నటి డిజైన్ అనేది యాడ్ చేశారు. ఇది వచ్చేసి మధ్యలో బ్లాక్ టైప్లో ఇచ్చి 4 సైడ్స్ కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. ఈ టర్నింగ్ క్రీపర్లో కూడా మనకి 2 కలర్స్ యాడ్ చేశారు. బేస్ బ్లాక్ పైన గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే పైన మనకి సపరేట్గా బంచెస్ లాగా కూడా ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ బంచెస్ తీసుకున్నారు. ఇది ఓన్లీ పైన పార్ట్లో మాత్రమే, అంటే షోల్డర్ పార్ట్లో మాత్రమే మనకి బంచెస్ అనేది క్రియేట్ చేశారు. ఇదే బంచ్ 2 సైడ్స్ కార్నర్స్లో కూడా ఇచ్చారనమాట. పళ్ళుకి 2 సైడ్స్ కార్నర్లో కూడా సేమ్ బంచ్ని యాడ్ చేశారు. నార్మల్గా అయితే షోల్డర్ పార్ట్లో డిజైన్ ఇచ్చారు కాబట్టి కింద మనకి డిజైన్ ఇవ్వకుండా సేమ్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో ఇచ్చారనమాట. మధ్యలో కొన్ని బుటీస్ని మాత్రమే హైలైట్ చేస్తూ జరీతో మిగిలిందంతా కూడా మనకి కలర్ థ్రెడ్ యూస్ చేశారు. ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో ఏవైతే బంచెస్ చూసామో ఆ బంచెస్ మనకి కుచ్చిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ చేశారండి. శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. మిగిలిన డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది త్రూ అవుట్ శారీ అంతా కూడా. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు, ఫుల్ బ్లాక్ వచ్చింది. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో 4 సైడ్స్ 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4,750 రూపీస్. 4,750 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయండి? అంటే సారీ రేంజ్ని బట్టి వస్తుంది మేడం, 10 to 20% వరకు ఉంటుంది. అంటే సారీ రేంజ్ని బట్టి మెటీరియల్ని బట్టి కూడా మనకి 10% నుంచి 20% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అది ఎప్పటి వరకు ఇస్తున్నారు డిస్కౌంట్? నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ యారో సిల్క్ మేడం.
యారో సిల్క్. అవునండి, ఓకే, light weight లో. లైట్ వెయిట్ లో. పళ్ళు చూసినట్లయితే పళ్ళు ఒక 1 మీటర్ పళ్ళు, 1/2 మీటర్ పళ్ళు అలా కాకుండా ఓన్లీ లైన్స్ వైజ్ గా డివైడ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తో 2 లైన్స్ యాడ్ చేశారు. అంటే ఒక చిన్న బోర్డర్ లాగా మాత్రమే ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. ఒక చోట వచ్చేసరికి మనకి టోటల్ గా గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత ఇంకోటి సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మధ్యలో వచ్చేసి వేరియేషన్ చూపించడం కోసం మనకి పింక్ కలర్ కూడా యూస్ చేశారు. బోర్డర్స్ లో ఈ పింక్ కలర్ అనేది 2 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి ఆరెంజ్ షేడ్ ఉంటుంది. ఈ ఆరెంజ్ షేడ్ పైన మనకి కొంచెం వేరియేషన్ తో, అంటే సైజెస్ వేరియేషన్ తో మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి వేరియేషన్ చూపించారు. బోర్డర్స్, జరీ బోర్డర్స్ పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ బోర్డర్, సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే కుచిల పార్ట్ అంటే స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చి దానిపైన కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది ఓన్లీ జరీ లైన్స్ తో. ఎప్పుడు మనం డిజైన్స్తో చూస్తూ ఉంటాం కదా శారీస్ అన్ని కూడా, ఇదేంటంటే ఓన్లీ లైన్స్, దట్టు ఏంటంటే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్, సేమ్ బ్లౌజ్ అండి. శారీ ఎట్లయితే డిజైన్ చేశారో అదే విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 4550 రూపీస్. నెక్స్ట్ శారీ వల్కలం పట్టు. వల్కలం పట్టు. ఓకే, అంటే హెవీగా మనకి పళ్ళు అంతా డిజైన్ చేస్తారండి. ఫుల్ 1 మీటర్ ప్యూర్ కంచి పట్టు శారీస్లో 1 మీటర్ ఎలా అయితే ఇస్తారో అదే టైప్లో ఈ శారీ కూడా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో మిడిల్ పార్ట్ మొత్తం అంతా అంటే బేస్ అంతా కూడా మనకి మొత్తం జరీ ఒక లేయర్ టైప్లో ఇచ్చేసి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న బుటీ, ఇంకొక బుటీ వచ్చేసి మనకి మరూన్ కలర్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసి లోపల మనకి చిన్న చిన్న లీవ్స్తో ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి చిన్న చిన్న డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్, రుద్రాక్ష డిజైన్, తర్వాత జిగ్జాగ్ డిజైన్. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా బోర్డర్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. నార్మల్గా అయితే కడ్డీ బోర్డర్ ఒకటే ఇస్తూ ఉంటారు. దీంట్లో కడ్డీ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి బ్లూ కలర్ మ్యాంగోస్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ కూడా యాడ్ చేశారు. మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని, అంటే దీని బ్యాక్గ్రౌండ్లో మనకి కల్నేత ఉంటుంది. మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత, దాంట్లో బ్లూ కలర్ని హైలైట్ చేస్తూ మనకి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ చేశారు. తర్వాత కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి కొంచెం డిజైనర్ వేర్ లాగా మనకి చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా కల్నీత కాంబినేషన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే టోటల్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. కొన్ని ఫ్లవర్స్ని మాత్రమే హైలైట్ చేశారు. సేమ్ డిజైన్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ని హైలైట్ చేయకుండా ఓన్లీ కొన్ని ఫ్లవర్స్ని మాత్రమే మనకి ఒక లైన్ టైప్లో హైలైట్ చేశారు. ఒక లైన్ వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ కలర్ డిజైన్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ లైన్స్తో టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. డిజైనర్ బ్లౌజ్. ఓకే, ఇంతకుముందు మనం పళ్ళులో చూసాం కదా, సేమ్ డిజైన్ని మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్తో ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్ చూసినట్లయితే శారీలో ఉన్న బోర్డరే ఇచ్చారు, కాకపోతే ఈ పైన మనకి దాంట్లో మ్యాంగో డిజైన్ వచ్చింది కదా, ఆ మ్యాంగో డిజైన్ని మిస్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సేమ్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ అండి 2850 రూపీస్. నెక్స్ట్ శారీ జార్ఖండ్ దుప్యానా సిల్క్ మేడం. జార్ఖండ్ దూపియానా సిల్క్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి మెటీరియల్. అలాగే ఈ శారీ అంతా కూడా డిజైన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ లో మనకి గ్రీన్ షేడ్స్ లోనే 2 షేడ్స్ తీసుకున్నారు. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు. మిడిల్ లో మాత్రం వైట్ కలర్ తీసుకుని దానిపైన మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ స్నఫ్ కలర్ కొంచెం మిక్స్ కనిపిస్తుంది. ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ప్రింటెడ్ లాగా మిడిల్ పార్ట్ లో మాత్రమే ఇచ్చి అటు ఇటు మనకి ప్లెయిన్ వదిలేశారు. తర్వాత వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇంతకుముందు పళ్ళులో ఆ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న బోర్డర్ లాగా ఇచ్చి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ ఇచ్చారు. ఇది బ్లాక్ కూడా కాదండి, ఎలిఫెంట్ బ్లాక్ అంటారు కదా, కొంచెం డల్ బ్లాక్ ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా టోటల్గా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లుక్ హెవీగా కనిపిస్తుంది. పైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి కింద టోటల్గా మనకి హెవీ ఇచ్చారు. ప్రింటెడ్ అండ్ వర్క్ కూడా ఇచ్చారనమాట.
థ్రెడ్ వర్క్ కూడా. ఫస్ట్ మనం పైన చూద్దాం. ఇది వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు మనం పళ్ళులో లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ప్లెయిన్ మెటీరియల్స్ ఏవైతే చూసామో సేమ్ అదే టైప్లో ఇచ్చి మిడిల్ పార్ట్లో మనకి ప్రింటెడ్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. అలాగే కింద సెల్ఫ్ డిజైనింగ్ దట్టు మనకి మిడిల్ పార్ట్లో డ్రాప్ టైప్లో తీసుకున్నారు. అది కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుందండి. బ్లౌజ్ గ్రీన్ కలర్. ఓకే, గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ తీసుకుని స్ట్రైట్ లైన్స్ టైప్లో ఇచ్చారు. మొత్తం కూడా మనకి లైన్స్ బ్లౌజ్ తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 2450 రూపీస్. నెక్స్ట్ శారీ పుదుకోటై సీకో సారీ మేడం. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వలేదండి, టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో రన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఒక్క బోర్డర్ లుక్ మాత్రమే మనకి పళ్ళులో తీసుకొచ్చారు. బ్లాక్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లైన్స్ తీసుకుని అటు ఇటు రెడ్ కలర్తో అడ్జస్ట్లో ఒక సన్నటి అవుట్లైన్ లాగా ఇచ్చారు. అదొకటే మనకి వేరియేషన్ పళ్ళు అనడానికి. ఇంకా టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో ఉంటుంది. ఇక్కడ వరకు మనం పళ్ళు కింద తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వరకు కూడా కలర్ కాంబినేషన్లో మనకి ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి చెక్స్ టైప్లో కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ వచ్చేసి పైన బోర్డర్ చూసినట్లయితే అటు ఇటు మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ ఇచ్చేసి లోపల గోల్డ్ కలర్తో ఆరో మార్క్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్తో డిజైన్ కనిపిస్తుందో ఒక బోర్డర్ టైప్ డిజైన్, ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్లోనే వచ్చింది. సేమ్ డిజైన్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ డిజైన్ తీసుకున్నారు. అది కూడా గ్రీన్ షేడ్లో సీ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో షేడెడ్లో ఒక బర్డ్, పర్పుల్ కలర్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ కలర్లో పర్పుల్ కలర్లో మనకి ఒక డిజైన్ ఒక బర్డ్ ఇచ్చారు. ఇది చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి జరీతో వచ్చింది. అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇదే కలర్ కాంబినేషన్తోనే కింద బంచెస్ కూడా కంటిన్యూ చేశారు. ఈ బంచెస్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే కంటిన్యూ అవుతాయండి. ఈ బిగ్ సైజ్ బంచెస్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత నార్మల్గా చిన్న చిన్న బంచెస్. ఇంతకుముందు మీరు షోల్డర్ పార్ట్లో ఏదైతే చూసారో డిజైన్, సేమ్ డిజైన్ని మనకి కుచిళ్ళ పార్ట్లో కంటిన్యూ చేశారు. పింక్ రన్నింగ్. ఓకే, అంటే మన పళ్ళులో ఏదైతే లైన్స్ లాగా వచ్చిందో అదే లైన్ పళ్ళులో ఉన్న డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారండి. కాకపోతే మనకి ఈ థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి బడ్స్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అనేది మిస్ చేశారనమాట. సేమ్ వీవింగ్లో ఉన్నటువంటి బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 2295 రూపీస్. నెక్స్ట్ సారీ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది మేడం. లెనిన్ నెట్టెడ్ అండ్ చందేరి తోటి లంగావణి స్టైల్. అవునండి. ఓకే, పళ్ళు అనేది మనకి 1 మీటర్ అట్లా ఇవ్వకుండా ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. అటు ఇటు వచ్చేసరికి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రీన్ కలర్ మెటీరియల్, తర్వాత ఆరెంజ్ కలర్తో ఒక బోర్డర్. మిడిల్లో మాత్రమే ఎక్స్ట్రా, అంటే మనకి పైన బోర్డర్కి కింద బోర్డర్కి వేరియేషన్ ఎట్లయితే ఉందో సేమ్ అదే టైప్లో మనకి ఇక్కడ కొంచెం పళ్ళులో ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఈ షిమ్మర్ డిజైన్ ఉన్నటువంటి మరూన్ కలర్ మెటీరియల్ని మధ్యలో మనకి డిజైన్ చేశారు. అలాగే పైన బోర్డర్ కింద బోర్డర్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ పిటాయి వర్క్తో ఉన్నటువంటి ఒక జరీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇదొక్కటే మనకి పళ్ళులో ఎక్స్ట్రా ఇచ్చారనమాట. పటోలా టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. సెల్ఫ్ డిజైన్ వస్తుంది, వీవింగ్లోనే వస్తుంది. అదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. దీనిపైన మనం కావాలంటే ఈ ఫ్లవర్ లోపల ఆరెంజ్ కలర్ కొంచెం హైలైట్ అవుతుంది కాబట్టి ఈ శారీలో, అలాగే మనకి కుచిళ్ళ పార్ట్లో కూడా ఆరెంజ్ కలరే ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్తో ఏమన్నా మనం కుందన్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇది 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ తర్వాత ఆరెంజ్, ఇది కూడా మొత్తం వీవింగ్లోనే వస్తుంది. చందేరి కూడా ఇది చందేరి మెటీరియల్ అని. ఇంతకు ముందు చూసిన మెటీరియల్ డిఫరెంట్ మెటీరియల్, ఇది చందేరి మెటీరియల్. పైన పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ సపరేట్గా ప్యాచ్ వర్క్ లాగా గ్రీన్ కలర్ ఇచ్చారు. తర్వాత పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మిడిల్లో వేరియేషన్ కోసం మనకి జరీ కూడా ఇచ్చారు. తర్వాత ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఒక డిజైనర్ మ్యాంగోని కూడా డిజైన్ చేశారు. ఆరెంజ్ కలర్ పైన మనకి గోల్డ్ కలర్తో డిజైనర్ మ్యాంగో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్. ఓకే, గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ కుచిళ్ళ పార్ట్లో కింద మనకి పైపింగ్కి ఏ మెటీరియల్ అయితే యూజ్ చేశారో సేమ్ కలర్ సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారనమాట. రా సిల్క్ మెటీరియల్ డార్క్ గ్రీన్ ఇచ్చారు. తర్వాత హ్యాండ్స్ పార్ట్లో చూసినట్లయితే శారీకి 3 సైడ్స్ ఏదైతే కామన్గా కంటిన్యూ చేశారో డిజైన్, అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. దీనికి మనం ఆరెంజ్ కలర్తో పైపింగ్ ఏమైనా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1650 రూపీస్. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ గీచా సిల్క్ అండి.
లైట్ వెయిట్ లో గీచా సిల్క్, ఇది పట్టు మెటీరియల్ అండి. సిల్క్ మెటీరియల్ మేడం. పళ్ళు పాటు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, మెహందీ గ్రీన్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకుని బ్లాక్స్ వైడ్ గా డివైడ్ చేశారు. దీంట్లో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మధ్యలో గోల్డ్ కలర్ అటాచ్ చేశారనమాట, అంటే 3 బ్లాక్స్ లాగా ఇచ్చినట్టు. 3 బ్లాక్స్ లో కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ టోటల్ గా సాప్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ అవుట్ లైన్ వచ్చేసరికి లైట్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చే విధంగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే సింపుల్గా చిన్న బోర్డర్ ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం కూడా. ఇది ఏంటంటే చిన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన మనకి 4 లీవ్స్తో చిన్న ఫ్లవర్ టైప్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా చూసినట్లయితే మనకి ఈ 2 కలర్స్ కాంబినేషన్ శారీయే ఉంటుంది. కాకపోతే పైన మాత్రం మనకి అక్కడక్కడ మనకి మరూన్ కూడా మిక్స్ చేశారనమాట. గ్రీన్ కలర్ లైన్ ఇచ్చారు, తర్వాత మరూన్ కలర్ లైన్ ఇచ్చారు. మధ్యలో మనకి ఈ 2 కలర్స్ కాంబినేషన్ కల్నేత తీసుకుని దానిపైన డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. షోల్డర్ పార్ట్లో అలాగే కింద కుచిళ్ళ పార్ట్ ఏదైతే ఉందో మనకి అంటే స్కర్ట్ బోర్డర్ టైప్ లుక్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో మాత్రమే మనకి సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ పళ్ళు కలర్లోనే వస్తుంది, సేమ్ పళ్ళు కలర్లో డిజైన్ మారుతుంది. కలర్ వచ్చేసి మనకి సేమ్ పళ్ళు కలరే ఉంటుంది. కాకపోతే దీంట్లో డిజైన్ చూసినట్లయితే శారీలో ఏదైతే డిజైన్ చూసామో లైన్స్ డిజైన్ అండ్ మధ్యలో సేమ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ డిజైన్ సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1195 రూపీస్. నెక్స్ట్ సారీ ఖుషి జార్జెట్ మేడం, ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది. ఇది ఖుషి జార్జెట్ లంగావని స్టైల్. ఓకే, లైట్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్ అండి. మొత్తం 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే కలర్స్ కాంబినేషన్ తో ప్లస్ ఇదే డిజైన్ తో కంటిన్యూ చేశారు. పైన చూసినట్లయితే బోర్డర్స్ వేరియేషన్ మనకి 2 లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి లీఫ్ వర్క్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ శారీ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో దానికి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది శారీ అనేది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి పళ్ళు అలాగే షోల్డర్ పార్ట్ అంతా కూడా సేమ్ బంచెస్ తో కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా మనకి శారీ పైన అంటే సపరేట్ గా ప్యాచ్ వర్క్ కాకుండా శారీకే మనకి డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకి సాఫ్ట్ నక్కీ ఒకటి తీసుకున్నారు, యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీ, సిల్వర్ కలర్ జరీ, అంటే మొత్తం కూడా మనకి జరీకి సంబంధించిన మెటీరియల్స్ తోనే మనకి బంచ్ అనేది డిజైన్ చేశారు. ప్లస్ దానిపైన మనకి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారనమాట. ఇది మనకి 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఎలా ఉందో డిజైన్ చూద్దాము. టోటల్ షోల్డర్ పార్ట్ కి మనకి కుచిళ్ళ పార్ట్ కి చాలా వేరియేషన్ చూపించారు. లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, లెనిన్ నెట్టెడ్ మెటీరియల్. ఈ సారీలో ఏంటంటే మెయిన్ చెప్పుకోవాల్సింది బోర్డర్ అండి, ఎందుకంటే బాగా హైలైట్ చేశారు బోర్డర్ ని. ఇక్కడ వరకు వచ్చేసరికి మనకి సారీ మొత్తం ఏదైతే రన్ చేశారో అదే బోర్డర్ ని ఇచ్చారు. ఆ తర్వాత ఎక్స్ట్రా బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్, అలాగే వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన మనకి టోటల్ గా 3 కలర్స్ జరీస్ తో మనకి మొత్తం హెవీ డిజైన్ ఇచ్చారు అనమాట, హెవీ బోర్డర్. దానిపైన మళ్ళీ బంచెస్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి శారీ మెటీరియల్ పైన డైరెక్ట్ గా ఇచ్చారు. నార్మల్ గా అయితే మనకి సపరేట్ గా ప్యాచ్ వర్క్స్ ఇస్తూ ఉంటారు, అలా కాకుండా మెటీరియల్ పైన డిజైన్ చేశారు. ఓకే, రెడిష్ కలర్ కాంబినేషన్ తో మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. టోటల్ గా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే బోర్డర్ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ అంతా కూడా 3 సైడ్స్ కూడా హైలైట్ చేసిన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2995. నెక్స్ట్ శారీ మొగలాయి కాటన్ మేడం, కాటన్ మెటీరియల్, మొగలాయి కాటన్ థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది. ఓకే, సాఫ్ట్ కాటన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ లో సింపుల్ గా మనకి ఒక పావు మీటర్ పళ్ళునే డిజైన్ చేసిన చాలా బ్రైట్ లుక్ ఉండే విధంగా డిజైన్ చేశారు. చిన్న పళ్ళు అయినా కూడా మనకి ఎల్లో కలర్, గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, 3 కలర్స్ కాంబినేషన్స్ తో మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. తర్వాత ఒక బోర్డర్ స్టైల్లో మనకి 3 కలర్స్ వేరియేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. అలాగే అదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి, ఎంబోజ్ లుక్ లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే టోటల్ శారీ బోర్డర్స్ మనకి మొత్తం కూడా జరీ బోర్డర్స్ ఇచ్చారు. అంటే కేరళ శారీస్ ఉంటాయి కదా, సేమ్ అదే టైప్ లో మనకి శారీ ఇచ్చారనమాట. తర్వాత శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా చాలా దగ్గరగా మనకి ఈ బిగ్ సైజ్లో బుటీస్ సర్కిల్ టైప్లో ఏదైతే ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుందో 2 కలర్స్ కాంబినేషన్తో లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారు. అలాగే చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి మరూన్ కలర్తో ఇచ్చారు. అక్కడక్కడ ఎల్లో కలర్తో చిన్న ఫ్లవర్ అండ్ గోల్డ్ కలర్తో ఒక చిన్న ఫ్లవర్ని డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా
సేమ్ గ్యాప్స్ తో మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా వస్తుంది. బ్లౌజ్ రన్నింగ్ వైట్ వస్తుంది. ఓకే, మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే కనుక దీనికి చాలా బాగుంటుంది. సేమ్ కలర్ కనుక మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి రెడ్ కలర్ ఇచ్చారు కదండి డిజైనింగ్ లో, ఈ కలర్ తో గోట్ వర్క్ డిజైన్ చేసుకోవచ్చు. లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ కలర్ కాంబినేషన్ తో ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి 675 రూపీస్. నెక్స్ట్ సారీ అండి. ఇప్పటివరకు సారీస్ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ సారీ లంగా ఓని. ఓకే, అన్నీ కూడా మనం పట్టు సారీస్ చూసాం, అలాగే డిజైనర్ సారీస్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ సారీస్ లో ఉన్నటువంటి మోడల్ చూపిస్తున్నారు. షైనింగ్ ఉన్నటువంటి నెటెడ్ మెటీరియల్, దట్టు మనకి 0 సైజ్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన పైన పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కలర్ఫుల్ గా హెవీగా కనిపించే విధంగా అటు ఇటు మనకి గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ లీఫ్ వర్క్ అనేది మనకి తర్వాత కింద దామన్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. పైన పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా, దీని లోపల నుంచి ఇంకొక డిజైన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి. ఇంతకు ముందు ఏంటంటే కుందన్స్ ఇచ్చి వదిలేసేవాళ్ళు, అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే లోపల ఇంకొక లేయర్ లాగా మనకి ఒక డిజైనర్ మెటీరియల్ కూడా ఇస్తున్నారు. ఇది వచ్చేసి క్రేప్ మెటీరియల్ పైన మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ తో చిన్న చిన్న బుటీస్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం టోటల్ స్కర్ట్ పార్ట్ వచ్చేసి మనకి 3 లేయర్స్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే ఓన్లీ బోర్డర్ మాత్రమే ఇచ్చి వదిలేసేయకుండా పైన మనకు ఒక బంచ్ ని కూడా ప్రతి ఒక్క కలీజ్ లో కూడా చూసినట్లయితే పైన ఒక బంచ్ ని కూడా యాడ్ చేశారు. పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన రెడ్ అండ్ గోల్డ్ కలర్ పిటాయి వర్క్ తో మనకి ఒక డిజైన్ ఇచ్చారు. దాని లోపలంతా కూడా మనకి షైనింగ్ లుక్ రావడం కోసం కుందన్ వర్క్ కూడా చేశారు. స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా ఈ బంచెస్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే ఈ కలర్ వచ్చేసి మనకి సంపంగి కలర్ ఉంటుందండి, కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ సంపంగి కలర్ అనేది. దానిపైన మనకి హెవీగా టోటల్ ఎక్కువ గోల్డ్ కలర్ కనిపించే విధంగా హెవీ బోర్డర్స్ ఇచ్చారు. టోటల్ గా మనకి పిటాయి వర్క్ తో ఎక్కువ బోర్డర్స్ అవుట్ లైన్ ఇచ్చారు. ఒక డిజైనర్ బోర్డర్ ని మధ్యలో మనకి ఫ్లవర్ డిజైన్స్ తో యాడ్ చేశారనమాట, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. ఈ బోర్డర్ అనేది మొత్తం సర్కిల్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అటు ఇటు మనకి గోల్డ్ కలర్ తో షిమ్మర్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ ఇచ్చారు. ఇంతకు ముందు మనం లోపల ఇన్నర్ పార్ట్ లో ఏదైతే చూసామో సేమ్ మెటీరియల్ని మనకి సేమ్ సంపంగి కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ లోపల ఏదైతే క్రేప్ కలర్ మెటీరియల్తో ఇచ్చారో అదే క్రేప్ కలర్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ప్లస్ బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. మరి ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓనీ పింక్ మెజెంటా పింక్. ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకున్నారు. ఇది కూడా మనకి షిమ్మర్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారనమాట. అలాగే 4 సైడ్స్ కూడా ఇంతకు ముందు మనం బెల్ట్ పార్ట్లో ఏదైతే చూసామో అదే డిజైన్ని కంటిన్యూ చేశారు. ఈ డిజైన్తో పాటు రెండు వైపులా అంటే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో కరెక్ట్గా దామన్ పార్ట్లో ఎంత అయితే మనకి డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ని మనకి యాజ్ ఇట్ ఈస్గా 2 సైడ్స్ కంటిన్యూ చేశారు హ్యాంగ్ అయ్యే పార్ట్స్లో. ఈ సారీ కాస్ట్ 3395 రూపీస్. 3395 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకా కలర్స్ కూడా నంబర్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనిపైన డిస్కౌంట్ ఏమన్నా మనకు రేంజ్ని బట్టి డిస్కౌంట్స్ అంటే హాఫ్ సారీ రేంజ్ని బట్టి అంటే ఒక 10% నుంచి 20% వరకు కూడా మనకి డిస్కౌంట్ అనేది ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా అవైలబుల్ ఉంది. అది కూడా అతి కొద్ది రోజులు మాత్రమే. సంక్రాంతి సందర్భంగా ఈ ఆఫర్ అనేది గీతాకృష్ణ వాళ్ళు మనందరి కోసం ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే శ్రీనివాస్ గారు, గీతాకృష్ణ కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.